కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాదాపు దగ్గరికి వస్తుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు సంబంధించి అనేక మోసాలు జరుగుతున్నటువంటి అంశం ప్రధానంగా అసెంబ్లీ సెషన్ జరుగుతున్నటువంటి వేళ నిరుద్యోగులు పెద్ద ఎత్తున అసెంబ్లీ సెషన్స్ ముట్టడించడానికి ప్రయత్నించారు. వారిని నిర్బంధించారు పోలీసులు. ఎక్కడ చూసినా కూడా అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్నగర్ కావచ్చు, అనేక ఏదైతే స్టడీ సర్కిల్ సెంటర్ నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి మొత్తానికి వారిని అదుపులోకి తీసుకున్నటువంటి అంశం ప్రధానంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీకి నెరవేర్చండి, మీరు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, అంశాలకు సంబంధించి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వారు కోరుతున్నా కూడా కాంగ్రెస్ సర్కారు అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఈ 2.5 సంవత్సరాల కాలంలో, అసలు ఏ అంశాలకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాకేష్ రెడ్డి గారు, ప్రధానంగా కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మొత్తానికి అసలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, అసలు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసింది అనుకోవాలి మనం? నమస్తే అండి. నమస్తే. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల గురించి చర్చించకుండా ఈరోజు ఇప్పసారా గురించి, టకీలాల గురించి మరి ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో చర్చించడం ఈ రాష్ట్ర యువతను తీవ్ర నిరాశకు గురి చేసి చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటున్నా అంటే ఏ యువత అయితే కాంగ్రెస్ పార్టీకి కోటి ఆశలతో ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో ఆ యువతనే ఈరోజు నట్టేట ముంచే విధంగా బడ్జెట్లో వాళ్ళ జాబ్ ప్రస్తావన లేకుండా, కనీసం వాళ్ళ మీద జాలి చూపకుండా ఈరోజు వ్యవహరించింది. ఎంతో దురదృష్టం అండి ఇది. 2023 నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ రోజు ఈ రాష్ట్ర యువతని, ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఎన్నికల్లో ఎంత అద్భుతంగా వాడిలో మనందరం కూడా చూసినాం. మెడలో కండువా వేసి వాళ్లకు వ్యాన్లు ఇచ్చి, బస్సులు ఇచ్చి, బస్సు యాత్రలు చేయించి, చేన్లు శెలకల కాడ, పల్లెలల్లో, గూడాలల్లో, తండాలల్లో రైతుల యొక్క కాళ్ళు మొక్కిచ్చి మరి వాళ్ళతో ఓట్లు వేయించుకొని చివరికి అధికారం వచ్చిన తర్వాత సెక్రటేరియట్ పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి ఇంటిని పక్కన పెట్టండి, కనీసం గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనీయకుండా ఈరోజు పోలీసులను పెట్టి ఈరోజు అణిచివేయడం ఏదైతుందో ఇది ఈ రాష్ట్ర యువత మర్చిపోదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎట్లా అండి, వాళ్ళు ఏమన్నా నక్సలైట్లా, వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా, తీవ్రవాదులా? ఎందుకు మీరు ఈరోజు అశోక్ నగర్లో, దిల్సుఖ్నగర్లో ఈరోజు 100,000 మంది పోలీసులను పెట్టి కవాతు చేయించి వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నారు? వాళ్ళు కోరుతున్నది ఏంది? వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నారా? మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, జియో 46 రద్దు కావచ్చు, వాటినే నెరవేర్చాలని చెప్పి ఈరోజు మరి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళను మానవతా దృక్పథంతో అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద పోలీసులను పెట్టి వాళ్ళను అణిచివేసి వాళ్ళను తీవ్ర మనోవేదనకి గురి చేస్తున్నది ఈ ప్రభుత్వం. మనం చూస్తున్నాం, మామూలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇలానైనా మా 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 యొక్క హక్కులను వాళ్ళు గుర్తించాలి, మేము కోరుతున్నటువంటి కోరికలకు చర్చ జరగాలి అసెంబ్లీలో అని చెప్పి వాళ్ళు దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో శాంతియుతంగా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆకాంక్షలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ప్రజల గొంతుకు వినకుండా ఈరోజు వాళ్ళని అణిచివేసే, ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి వ్యవహారము తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీకి బెడిసి కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా సమాధి కావడానికి ఇది నాంది కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా మీరు మొత్తం వచ్చిన తర్వాత 31,000కు గాను నోటిఫికేషన్ ఇచ్చారు. కాకపోతే అందులో భర్తీ చేసింది మాత్రం అసెంబ్లీ సాక్షిగా 16,000కే అని ఒప్పుకున్నటువంటి సందర్భం. కాకపోతే బయట ప్రచారం మాత్రం 67,000 మేము భర్తీ చేసామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అంశం. ప్రధానంగా అసెంబ్లీ వేదికగా ఈరోజు అసలు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందనేది తేటతెల్లమైంది అనుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఊర్లల్లో ఒకరిద్దరు ఉంటారు ప్రతి ఊరికి, ఎవడి పెళ్ళైనా కూడా వాడు పోయి ఆ భరత్లో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అట్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చి, బీఆర్ఎస్ పార్టీ పరీక్షలు నిర్వహించి, బీఆర్ఎస్ పార్టీ ఫలితాలు ఇస్తే వీళ్ళొచ్చి నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చినాము ఈ ఉద్యోగాలు అని చెప్పేసి
మరి ఏ రకంగా అబద్ధాలను ప్రచారం చేసిందో మనం చూసినాం. పదే పదే మేము గుర్తు చేసినాం, ఇవి మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా, మేము నిర్వహించినటువంటి పరీక్షల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు. మీరు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి మీరే 2 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రు అంటే, ఒక ఆయన 60,000, ఒక ఆయన 70,000, ఒక మంత్రి 80,000, ఒక ఆయన 90,000, ఈ రకంగా వేలం పాట పాడినట్టు మరి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి దొంగ మాటలు ఏదైతే చెప్పారో అవి నిజంగా దొంగ మాటలే అని చెప్పి వాళ్ళే ప్రభుత్వ పరంగా నిన్న సమాధానం చెప్పడం జరిగింది. మరి మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, శాసనసభ్యులు మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, వివేకానంద గారు, అనిల్ జాదవ్ గారు, వీళ్ళు ఒక ప్రశ్న అడగడం జరిగింది. అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగారు, ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే వాళ్ళే లిఖితపూర్వకంగా మీరు చూడండి, లిఖితపూర్వకంగా చెప్పింది ఏమని, 16,978 ఉద్యోగాలు మాత్రమే మేమిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినాయి. మిగతా 50,785 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా, వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షల ద్వారా, వాళ్ళు వెల్లడించినటువంటి ఫలితాల ద్వారా వచ్చినాయి అని చెప్పేసి లిఖితపూర్వకంగా ప్రభుత్వమే నిన్న అసెంబ్లీలో సమాధానం చెప్పింది. ఈ సమాధానము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక చెంపదెబ్బ లాంటిది. మేము పదే పదే చెప్తూ వచ్చినాం, వీళ్ళ అబద్ధాలకు వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్లు, నిజంగా అబద్ధమే కనుక జీవించుంటే అది ఉరేసుకుంటుంది, మరి ఆ రకంగా అంతకంటే ఘోరంగా వాళ్ళ తప్పులను ప్రచారం చేస్తుందని చెప్పి పదే పదే చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తూ వచ్చిండు. మరి ఇప్పుడు దీనికే సమాధానం చెప్తారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానానికి ఈరోజు ఏం వివరణ ఇస్తారు మీరు? అంటే మేము దొంగ ముచ్చట్లు చెప్పినాం అనే వివరణ ఇస్తారా? దొంగలు బయటపడ్డారు. మామూలుగా పాము పోయి పుట్టలు తేరింది అనుకోండి, మనం పొగ పెడితే మొసమర్ర అనేటువంటి పాము బయటకు వస్తుంది. అట్లనే అసలు ఈ పాము సంగతి తేల్చాలని చెప్పి నిన్న మా మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు 5 కలిసి ఒక ప్రశ్న అసెంబ్లీలో ప్రవేశపెడితే మొసమర్ర అనేటువంటి కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మరి ఇన్ని రోజులు దొంగ ముచ్చట్లు చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా నిరుద్యోగ యువతను తప్పుదో పట్టించినందుకు వెంటనే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి మరి ఎప్పటిలోగా ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు? మీరు ఇచ్చిన ఈ కేవలము 16,978 ఉద్యోగాలు. మరి మిగతా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? 1,84,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిందే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఓకే అండి, ఇంకా చాలా అంశాల గురించి మాట్లాడదాం. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రధానంగా నిరుద్యోగులను అడ్డం పెట్టుకునే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా వాళ్ళనే నయవంచన గురి చేస్తుంది, అడుగడుగున మోసం చేస్తుంది. నోటిఫికేషన్ల పేర్లతోటి కావచ్చు, ఉద్యోగాల పేర్లతోటి కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళని మోసం చేస్తుంది. అలాగే పోలీసు నిర్బంధాలకు గురి చేస్తుంది. ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిరుద్యోగులు ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ పైన దండయాత్ర చేశారు. వారికి మేము కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి అంశం. రాకేష్ రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే దాదాపు వీళ్ళు వచ్చే ఆల్మోస్ట్ ఇంకో 3 నెలలు అయితే సగం టర్మ్ అయిపోతుంది. ప్రధానంగా వీరు ఇచ్చినటువంటి హామీ ఒకటి, ప్రధానంగా ఏదైతే నిరుద్యోగ భృతి, ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, చదువుకోవడం కావచ్చు, లేకుంటే ఇంకా ఉద్యోగాలు రావచ్చు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ భృతి. ఆ నిరుద్యోగ భృతి సంగతి ఏంది? అసలు ఇస్తారా, ఇయ్యారా, ఎగ్గొడతారా కంప్లీట్గా? మిగతా వాటిలాగానే అనుకోవాలా? నిరుద్యోగ భృతి లాంటివి సుమారుగా 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు చెప్పడం జరిగింది, 13 డిక్లరేషన్లు చేశారు. అంటే ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని ఎన్నికలు అయిపోగానే వాటిని పడేసింది. ఓ మైక్నో, ఓ టెంట్నో మనం ఎట్లయితే ఎన్నికల్లో వాడుకొని వాటిని వదిలేస్తామో ఆ రకంగా ఓటర్లను ఈరోజు ఎన్నికల్లో వాడుకొని ఎన్నికలు అయిపోగానే వాళ్ళు వదిలేసింది. అట్లనే ఇప్పుడు నిరుద్యోగ భృతి కూడా ఇది కేవలం నిరుద్యోగ యువతను ఆకర్షించడానికి మాత్రమే వాళ్ళు దాని గురించి ప్రస్తావన చేసింది తప్ప ఎక్కడ కూడా కమిట్మెంట్ లేదండి. అసలు మీరు నిరుద్యోగ భృతి విషయం పక్కన పెట్టండి, మొట్టమొదట జాబ్ క్యాలెండరు గురించి వాళ్ళు ఎంత బాగా యూత్ డిక్లరేషన్ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి వేస్తాము,
తర్వాత జియో 46ని రద్దు చేస్తాము, విద్యా భరోసా కార్డు ఇస్తాం. ఈ రకంగా యువతను ఆకర్షించేదానికి అనేక పథకాలు పెట్టిండ్రు. దాంట్లో నిరుద్యోగ వృత్తి కూడా ఒకటి. దీంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినా ఇప్పటివరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు. పైగా మళ్ళీ ప్రభుత్వమే స్పష్టంగా మేము కేవలం ఇప్పటివరకు 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని చెప్పేసి నిన్న శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రజానికాన్ని తెలియజేసింది. మరి ఇంత జరుగుతుంటే ఈ మేధావులు అన్నటోళ్ళు ఎక్కడికి పోయింది? ఈ మేధావులు అనేటోళ్ళు, ఈ స్వయం ప్రకటిత మేధావులు వీళ్ళు జూబ్లీహిల్స్ ప్యాలెస్కి ఏమైనా అమ్ముడు వేయంలా, గాంధీ భవన్కి అమ్ముడు వేయంలా? ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా కూడా రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి ఈ మేధావులంతా ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఈ 2 సంవత్సరాలు కూడా మేము 50,000 ఇచ్చినాము, 60,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి ఈరోజు వాస్తవాన్ని మరి అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన తర్వాత ఇప్పటికైనా ఈ మేధావులు బయటికి రావాలి కదా? ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు సార్ ఆ మేధావులు? ఏ మేధావు వర్గం సార్ బయటకు రాకుండా అలా సైలెంట్? భాస్కర్ అవార్డు పొందినటువంటి, నేను అదే అడుగుతున్నా. కోదండరామ్ సార్ అంటే మాకు చాలా గౌరవం ఉంది. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా వారి వంతు ఒక పాత్ర పోషించింది. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్ల విషయంలో వారు పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. సరే, సమాజంలో ఎవరి పాత్ర వాళ్ళది ఉంటుంది. మీరు ప్రతిపక్షంగా ఉండదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఒక చెక్ పాయింట్లో ఉండదలుచుకున్నారు, ఇట్ ఈస్ ఓకే. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కోదండరామ్ సారు ఈరోజు ఈ రాష్ట్ర యువతకి ఇంత మోసం జరుగుతూ ఉంటే, వాళ్ళని నట్టేట ముంచుతూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, వారు ఎందుకు నోరెత్తడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. చాలామంది యువత కూడా వెళ్ళి కోదండరామ్ సార్ని నేరుగా వారిని కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా వారు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. అదేదో మరి బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా? ఈ ప్రభుత్వము నిరుద్యోగులను మోసం చేసింది, యువతను మోసం చేసింది, నేను చెప్పినా వినడం లేదు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా? ఇక ఇంకో ఆయన ఉంటారు, తన తెలివితేటల్లో భాస్కర్ అవార్డు పొందింది. ఎవరయ్యా ఆయన అంటే, ఆయన ఒక ఐఏఎస్ అయి ఉండి నిత్యము కాంగ్రెస్ పార్టీ నాయకునిలాగా కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద విమర్శలు చేస్తూ ఉంటాడు. ఆయన ఈ మధ్యలో విద్యాశాఖ ఎట్లా ప్రక్షాళన చేయాలనే దాని మీద ఒక కమిటీ వేస్తే దానికి చైర్మన్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇదేంది బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అసలు చదువుకోకూడదు, వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అవసరం లేదని ఒక రికమెండేషన్ పాస్ చేసి, అదే కాకుండా ఆయన ఈ టీచర్లందరికీ బాగా ఎక్కువ జీతాలు ఇస్తాను, వీళ్ళకి అవసరమా, వీళ్ళు ఏం పని చేస్తలేరు అనే విధంగా వాళ్ళకు ఒక సంకేతం ఇచ్చింది. ఆయనే ఆకునూరు మురళి. మరి ఆకునూరు మురళి గారు ఇప్పుడు ఎక్కడ వేయండు? ట్విట్టర్లో కేటీఆర్ గారి మీద నిన్నోటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. కేటీఆర్ గారు అవినీతి పరుడు అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, నీకు అంతగా కేటీఆర్ గారిని విమర్శించదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని విమర్శించు. ఒక రిటైర్డ్ ఐఏఎస్గా నువ్వు రిటైర్డ్ ఐఏఎస్ ముసుగులో ఎందుకు ఈ ముసుగులో వద్దులాట? దాన్ని నేరుగా దమ్ముంటేరా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని విమర్శించు, అప్పుడు సమాధానం చెప్తాం. కానీ నువ్వు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ముసుగులో ఉండి ఈరోజు గాంధీ భవన్ నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నడుచుకుంటే తప్పకుండా రాష్ట్ర యువత తరఫున మేము తప్పకుండా నిన్ను ప్రశ్నిస్తాం, 100% ప్రశ్నిస్తాం. మేధావి అంటే మేధావిలాగా ఉండు. మేధావి అంటే ఆ రోజు నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మేధావి అంటే ఒక మాట గుర్తుకొస్తుంది సార్. మేధావి అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ అవసరం లేదు, కాంట్రాక్ట్ బేసిక్ లో ఇస్తే బాగుంటుందని సలహా ఇవ్వడం, ప్రభుత్వానికి సలహా ఇవ్వడం మేధావి వర్గం అంటారు, మేధావితనం అదే అంటారా? ఇప్పుడు అదే కదా, ఎవరికి అంతుపట్టడం లేదు. ఎవరికి అంతుపట్టని విషయం ఏంటంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలు వీళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సమావేశం పెట్టినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేస్తా అని చెప్పేసి వారు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిండు. మా వరంగల్కి వచ్చి కూడా చెప్పిండు. సరే, సంతోషం, ఆ రోజు చెప్పినావు. మరి తీరా 2.5 ఏళ్ళ తర్వాత చూస్తే ఏంది అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండు. తన చుట్టూ తిరిగేటువంటి వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చిండు.
తనకు మేనిఫెస్టో రాసిచ్చినటువంటి లేదా బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లినటువంటి ఐఏఎస్లకు వాళ్ళకు కూడా కొన్ని పదవులు ఇచ్చిండు. ఆకునూరు మురళి గారికి కూడా అట్లనే వచ్చింది ఒకటి. ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోయింది కదా. ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు నిరుద్యోగ సమస్య వాళ్ళ కళ్ళకు కనబడడం లేదు. ఇదే వాళ్ళ మేధావితనం. వాళ్ళు బాగుపడితే చాలు, మిగతా సమాజం ఎక్కడన్నా పోని, తెలంగాణ ఎక్కడన్నా పోని, తెలంగాణ గంగలగలవని, ఈరోజు తెలంగాణ రైతులు గోసపడని, వాళ్ళకి రైతు బంధు రాకపోయినా, వాళ్ళకి యూరియా రాకపోయినా, ఈరోజు హైదరాబాద్ మొత్తము దోమలమయమైనా, రాష్ట్ర ఈరోజు నిరుద్యోగ యువత రోడ్డు పాలైనా, ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా, వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళకి ఏం కావాలి? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని విమర్శించాలి, కేటీఆర్ గారిని విమర్శించాలి, బురద ఎల్లాలి. ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి పని. దీనికి తప్పకుండా రాష్ట్ర యువతనే సమాధానం చెప్తుంది. తర్వాత మీరు మేధావులు కదా, నేను ఒక్కటి సూటిగా అడుగుతున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారు. 2047 దాకా బతకటోడెవడో పోయేటోడెవడు, రాముడెవడో రంగడెవడో. ఇప్పుడు 2026 విజన్ ఏంది మీది? 2027 విజన్ ఏంది? మీకు నిజంగా విజన్ ఉంటే బడ్జెట్ ఇంత దారుణంగా ఉంటుందా? నేను 2013లో రాజకీయాల్లోకి వచ్చిన. యాజ్ అన్ ఎకానమిస్ట్గా నేను చెప్తున్నా. నేను 2013లో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ప్రతి బడ్జెట్ నేను నిశితంగా లైన్ టు లైన్ నేను చదివినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా. ఇంత చెత్త బడ్జెట్ ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. ఈటల రాజేందర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు, హరీష్ రావు గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు కూడా ప్రవేశపెట్టారు. కానీ ఇంత చెత్త బడ్జెట్ను నేను ఎప్పుడు చూడలే. గత 2 సంవత్సరాల్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లన్నీ ఓ తీరుగా ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఒక విజన్ లేదు, ఒక విషయం లేదు, క్లారిటీ లేదు, కమిట్మెంట్ లేదు, సరుకు లేదు, సురుకు లేదు, ఏమీ లేదు. ఈ బడ్జెట్ మొత్తం డొల్లా. ఇది వాళ్ళ దోపిడీకి దారులు వేయడానికి ఈరోజు స్కీములు రచించింది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన జరగలే. బడ్జెట్ అంటే ఏందండి? బడ్జెట్ అంటే లెక్కల జిమ్మిక్కులతోని ప్రజల్ని మోసం చేసేటువంటి పత్రం కాదండి. ప్రభుత్వ ఎత్తులతోని ప్రజల్ని చిత్తు చేసేటువంటి ఒక పత్రం కాదండి. లేదా ఏడాదికోసారి తంతుగా ప్రవేశపెట్టేటువంటి ఒక పత్రం కాదు. బడ్జెట్ అంటే ప్రజల తలరాతను మార్చేటువంటిది, ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక విజన్ని ఆవిష్కరించేది, ప్రజలు అనేటువంటి కళలకు వేసేటువంటి నిచ్చెన, ప్రజల ఆశలకు. రాకేష్ గారు ఒక మాట, మీరు బడ్జెట్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక మాట. ఒక్క పోలీస్ ఆస్పిరెంట్ ప్రధానంగా ఏదైతే బడ్జెట్ సంబంధించి అన్ని సెక్టార్లకు సంబంధించి తలా పిడికడ అంట అట్లా పంచుకుంటూ వచ్చింది. అందులో పిడికెట్లు చివరికి ఆఖరికి ఎంత వస్తుందో ఎవరికి వస్తుందో ఏంటో తెలియదు. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు, నోటిఫికేషన్లకు సంబంధించి ప్రస్తావన లేదు. రానున్న రోజుల్లో విద్యకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఏంటి అసలు? వాళ్ళ అధికారంలోకి వచ్చింది కేవలము వాళ్ళ భూముల గురించి, వాళ్ళ రియల్ ఎస్టేట్ గురించి, వాళ్ళ దోపిడీ గురించే కదా అండి. నిజంగా ఈ రాష్ట్ర ప్రజానికం ఏం కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక విజన్ ఏంది? దానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏంది? దాని మీద ఎప్పుడన్నా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా ఏదైనా ఉందా? ఏదీ లేదు. అవేవీ లేకుండా మొత్తము నైట్ ఎకానమీ గురించి మాట్లాడతారు, మూసీ గురించి మాట్లాడతారు, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడతారు. ఎవరు కోరుకుంటున్నారు? ఇది ఎవరు కోరుకుంటున్నారు? కాబట్టి వాళ్ళు రియాలిటీలో ఈరోజు బతికేటువంటి అది లేదు. మీరు చెప్పండి, గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పాలన అంతా భూముల చుట్టూ, బుల్డోజర్ల చుట్టూ తిరుగుతున్నదా, లేకపోతే విద్యార్థులు నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు చుట్టూ తిరుగుతుందా? ఒక్కసారి మీరే చెప్పండి. తెల్లారు లేస్తే అక్కడ కూల్చివేతలు, ఇక్కడ కూల్చివేతలు, లేకపోతే హెచ్సియులో భూములు గుంజుకున్నాడు, లగ్జర్లలో భూములు గుంజుకున్నాడు, లేకపోతే ఫ్యూచర్ సిటీ దగ్గర రైతుల భూములు గుంజుకున్నాడు. ఇదే కదా అండి మొత్తం 2.5 ఏళ్ల పాలన. మనం సమరైజ్ చేయదలుచుకుంటే భూముల చుట్టూ, బుల్డోజర్ల చుట్టూ తిరిగింది తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు చుట్టూ కానీ, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు చుట్టూ కానీ ఇక్కడ తిరగలేదండి. దట్ ఈస్ అ రియాలిటీ. కాబట్టి వాళ్ళ ప్రయారిటీస్ వేరున్నాయి. ఇప్పుడు నైట్ ఎకానమీ ఏది? మూసి ప్రక్షాళన చేసి నేను నైట్ ఎకానమీని డెవలప్ చేస్తాను. ఇది పెద్ద జోక్ అండి. అసలు డే ఎకానమీ ఉందా ఈ రాష్ట్రంలో? ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఎకానమీ ఎప్పుడైనా డీఫ్లేట్ అయిందా? గత సంవత్సరం సెప్టెంబర్లో
మైనస్లోకి వెళ్ళిపోయిందండి గ్రోత్, మైనస్లోకి. ఎంత అద్భుతమైనటువంటి రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక బంగారు తునుక, ఇది వజ్రపు తునుక. ఎందుకంటున్నామంటే 2021-22, 22-23 మోర్ దెన్ 15% గ్రోత్ రేట్ ఉంది ఈ రాష్ట్రంలో. జిఎస్డిపి గ్రోత్ రేట్లో దేశంలోనే నెంబర్ 1, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్లో దేశంలోనే నెంబర్ 1. అట్లయితేనే కదండి ఇప్పుడు అంత విజన్ని, అంత పెద్ద విజన్ని, అంత అద్భుతమైనటువంటి ప్రణాళికని వారు ఆవిష్కరించగలిగింది కాబట్టి, వారు వనరులను సమకూర్చగలిగింది కాబట్టి, నిధులను కేటాయించగలిగింది కాబట్టి, వాటిని అమలు చేయగలిగింది కాబట్టి బీడుబడ్డ రాష్ట్రం ఈరోజు పచ్చబడ్డది. ఆకలి కేకలు తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారింది. వెనుకబడ్డటువంటి తెలంగాణ ఈరోజు జిఎస్డిపిలో, పర్ క్యాపిటాలో, ఐటీ ఎక్స్పోర్ట్స్లో కానీ, విద్యుత్ వినియోగంలో కానీ నెంబర్ 1గా మారింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే ఈ కూల్చివేతలు చేపట్టి మొత్తం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసి బిజినెస్ అన్ని కుప్పకూల్చడం వల్ల ఈరోజు జిఎస్డిపి గ్రోత్ రేట్లు కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్లు కానీ 12th పొజిషన్, 4th పొజిషన్కి వచ్చింది. ఇట్లే పోతే ధాన్యం పండించడంలో కూడా, వ్యవసాయంలో కూడా మళ్ళీ మనం 10th పొజిషన్కో 15th పొజిషన్కో పోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఈరోజు వ్యవసాయం ఒక క్రైసిస్ స్టార్ట్ అయింది. వ్యవసాయం యూరియా దొరకలేదు, పవర్ కట్స్ స్టార్ట్ అయిపోయినాయి, పెట్టుబడి సాయం అందడం లేదు, మార్కెట్ ధరలు సరిగా లభించడం లేదు, కొనుగోలు చక్కగా లేవు, డబ్బులు టైంకి ఇస్తలేరు, బోనస్ అట్నే అయిపోయింది. కాబట్టి మొత్తము ఈ రాష్ట్రము ఒక 20 ఏళ్ళు వెనక్కిపోయిందండి 2.5 ఏళ్ళ పాలనలో. ఆయనతో ఇది 5 ఏళ్ళు కనుక పరిపాలన చేస్తే 30-40 ఏళ్ళు వెనక్కిపోతుంది. మళ్ళీ దీన్ని బాగుపరచాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యువత దలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా దిగిరాక తప్పదు. కాబట్టి యువత ఈరోజు మరి సంకల్ప బలంతో రోడ్డు మీదకి రావాల్సిందే, మనం కొట్లాడాల్సిందే, మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిందే. వెన్నుదన్నుగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా ఉంటుంది. మీరు చూడండి, వాళ్ళు రాష్ట్ర నిరుద్యోగ యువత ఓట్లు వేసి రేవంత్ రెడ్డి గారిని సెక్రటేరియట్ మెట్లెక్కిస్తే ఈరోజు మా హామీలు మాకు నెరవేర్చాలి అని చెప్పేసి యువత ఆ హామీలను రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళని జైలు మెట్లెక్కిస్తారు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తారు, కోర్టు మెట్లెక్కిస్తారు. ఎంత ఘోరం అంటే జియో 46 కేసులో, పోలీస్ యాస్పిరెంట్స్ కేసులో సుప్రీంకోర్టు మెట్లెక్కించింది, గ్రూప్ 1 కేసులో సుప్రీంకోర్టు మెట్లెక్కించింది. అయినా వాళ్ళకు వెన్నుదన్నుగా మేము నిలిచినాం, వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని అందించినాం. వాళ్ళు నిరాశ చెందకుండా, ఆవేదన గురి కాకుండా వాళ్ళకు కొంత స్వాంతనగా మేము తోడ్పడ్డాం. కాబట్టి ఈరోజు వాళ్ళు రోడ్డెక్కి పోరాటం చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను అడిగేది ఏంటంటే, మీరు రాజకీయాలు ఎన్నైనా చేసుకోండి, మీరు ఎంతన్నా దోచుకోండి, అవి కోర్టులు చూసుకుంటాయి, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది. కానీ ఈ రాష్ట్ర యువత ఆశల మీద నీళ్లు చల్లితే, వాళ్ళ ఆశలు నీరు గార్చితే మాత్రం తప్పకుండా ఇది అంటే మీరు ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ముఖ్యమంత్రులు అయిన పోయినండి, కానీ కొంతమందిని మాత్రమే ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఆ రకంగా ఒక ఎన్టీ రామారావు గారిని, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఒక కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఈ రాష్ట్ర యువత ఒక చరిత్రహీనుడుగా గుర్తుపెట్టుకుంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాకేష్ రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే 2022 సంబంధించి దాదాపు ఏదైతే మనకు 60-40 రేషియో పద్ధతిలో ఉద్యోగాల నోటిఫికేషన్ కావచ్చు, ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉండే. కాకపోతే 60-40 వల్ల 40% ఓపెన్ కేటగిరీకి వెళ్ళడం వల్ల తెలంగాణ సమాజం, తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగులు నష్టపోతారని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా రాష్ట్రపతికి సంబంధించి దాన్ని సవరణ చేయాలని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం కాదా? దానివల్ల లాభం జరగాలని చెప్పేసి ముందు జాగ్రత్త పడింది వాస్తవం కాదా? కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను మనం ఎందుకు ఏర్పరచుకున్నాం, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏంది, వాటికి పరిష్కారాలు ఏంది అనేటువంటి విషయంలో వారు తన దార్శనికతతోని ఆలోచించి ఒక అద్భుతమైనటువంటి ఒక విజన్ ఆవిష్కరించి దానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళికను రచించి వారు అమలు చేయడం జరిగింది. దేనికోసం తెలంగాణ కావాలనుకున్నాము? నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ముఖ్యంగా నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. ముల్కీ ఉద్యమం నుండి మొదలు పెడితే మొన్న 2014లో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే సబ్బండ వర్గాలు సహకారం చేస్తే
అన్ని పార్టీలు ముందుకొస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టుకుపోయేటువంటి వాళ్ళు. కాబట్టి దీనికి పరిష్కారం చూపాలి తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పేసి వారు ఎంతో శ్రమించి రాష్ట్రపతి ఉత్తర్వులను వారు సాధించడం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించడం ద్వారా ఏం జరిగింది అంటే గతంలో 60-40 రేషియోగా ఉన్నటువంటి ఈ ప్రపోర్షన్ ఏదైతుందో ఇది 95% లోకల్స్కి చెందే విధంగా వాళ్ళు లాభపడే విధంగా దాన్ని మార్చడం. అంటే ఏంటిది, 100 ఉద్యోగాలు ప్రకటిస్తే 95 డైరెక్ట్గా తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలకు మాత్రమే చెందుతాయి. మిగతా 5%లో మాత్రమే నాన్ లోకల్స్ వాళ్ళు పోటీ పడాల్సి ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించారు. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించడం వల్లనే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల్లో ఈరోజు 95% తెలంగాణ బిడ్డలు ఈరోజు రిక్రూట్ కాగలిగారు. దానివల్ల 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఉద్యోగాలు కాస్త లేట్ అయ్యాయి. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాష్ట్ర యువత ఆశ పెట్టుకున్నారు. తప్పేం లేదు అందులో, ఎందుకంటే కొట్లాడి సాధించుకుంటున్నటువంటి రాష్ట్రం కాబట్టి. సరే, ఆంధ్ర పరిపాలన ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఖాళీలు ఏర్పడతాయి, వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ మాకు అవకాశాలు దొరుకుతాయని చెప్పి రాష్ట్ర యువత భావించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు ఎంతో శ్రమించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేసి రాష్ట్రపతి గారితో చర్చించి వారిని కన్విన్స్ చేసి మరి ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులను తీసుకురావడం జరిగింది. దాని కారణంగా వారు ఎన్నైతే ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారో అన్ని ఇవ్వలేకపోయారు. నిజంగా రాష్ట్రపతి ఉత్తర్వులంగా కొంచెం ముందొచ్చుంటే ఇంకో 50,000 కానీ 1,00,000 ఉద్యోగాలు కానీ ఈ 10 ఏళ్ల సమయంలోనే వచ్చేది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలకు కానీ నోటిఫికేషన్లు ఇస్తే 1,60,000 ఉద్యోగాలు వాటికి కావాల్సిన నియామక పత్రాలు కూడా ఇచ్చిండు. ఒక్క పోలీస్ శాఖలోనే 2016, 2018, రాకేష్ గారు ఇంకొక అంశం సార్, ఏదైతే ఈ మిగతా రాష్ట్రాలకు వెళ్ళినటువంటి ఉద్యోగులు మళ్ళీ తిరిగి రప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకోవడానికి ఆల్రెడీ కొందరు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళని రప్పించుకోవడానికి కుట్ర పన్నుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆ కుట్ర కోణని ఎలా అడ్డుకోవాలి? తెలంగాణ చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం అండి. ఇది ఆ రోజు నియంత్రిత నిజాంను ఏ రకంగా ఎదుర్కొన్నాము, రజాకార్ల సైన్యాన్ని ఏ రకంగా ఎదుర్కొన్నాము, ఏ రకంగా ఆంధ్ర పెత్తందారుల పాలనను ఎదుర్కొన్నాము, ఇప్పుడు కూడా మరి వాళ్ళ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదుర్కొనేటువంటి దమ్ము తెలంగాణ సమాజానికి ఉంది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజము. మరి ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే కడుపు గాలినోడు, డొక్క ఎండినోడు, పేగులు మాడినోడు రోడ్ ఎక్కుతాడో, పోరాటం చేస్తాడో, వాడి పోరాటంలో నిజాయితీ ఉంటుంది, తెగింపు ఉంటుంది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర యువతనే కొట్లాడుతుంది. మోసపోయినటువంటి యువత, గోసపడుతున్నటువంటి యువత కొట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తప్పును తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుసుకుంటే ఇంకా 2 నెలల సమయం ఉంది, మీరు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. లేదు, మీరు తెలుసుకోలేదు అంటే నిరుద్యోగ యువత ఏ రకంగానైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో మీకు కూడా ఈ ఉద్యోగం ఊడుతుంది, మీరు కూడా నిరుద్యోగులు అవుతారు. అది జరగక తప్పదు. అప్పుడు వాస్తవం బోధపడుతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ రెడ్డి గారు.